ముందుగానే చెప్తున్నాం, స్పాయిలర్ అలర్ట్. ప్రభాస్ కర్ణుడా ఇక్కడ అలా కృష్ణుడు అలా నడుచుకొస్తుంటే అశ్వత్థామ వైపు ఉత్త బాగుంది స్క్రీన్ తెలుసా. కొంతమంది ఒక ప్రముఖ యూట్యూబర్లు కానీ ఎవరైనా ఒకవేళ మీకు ఏం నచ్చలేదో చెప్పాలని అనుకుంటే ట్రై టు బీ మోర్ స్పెసిఫిక్ అబౌట్ ఇట్. ఒక హిందీ నా కొడుకు మీకు ఆడు చూడడానికి ఎలా అనుకున్నావు, కిందగాళ్ళు అన్నాడు, ఆడు చెప్పే స్టోరీ ఏంటి అనుకున్నావు. అమితాబ్ బచ్చన్ కోసం వెళ్ళాను, స్టోరీ ఏం పెద్ద లేదు. మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే అప్పుడు చేయడరా. వీళ్ళ సినిమా వీళ్ళే బాగాలేదు అంటున్నారు, మనకి నచ్చవు, పక్కోడి సంఖ్య నచ్చుద్ది. టమాటాలు 3 ఆదిపురుషుకి దీనికి 2.75 ఎంతో ఇచ్చాడు. ఇంకా తిరిగేలేదే లేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ వీడియో. సో ఈ వీడియో ఎవరైతే చూడాలని అనుకుంటున్నారో, చూద్దామని అనుకుంటున్నారో ముందుగానే చెప్తున్నాం, స్పాయిలర్ అలర్ట్. We were going to discuss each and everything that we just wanted to talk about that movie. ఒకవేళ ఎవరైనా చూడలేదని అనుకుంటే కనుక ప్లీజ్, బికాస్ స్పాయిలర్ అలర్ట్ ముందుగానే చెప్తున్నాం, స్పాయిలర్ అలర్ట్. రేబా, లైక్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్టర్ ఫిలిం బై నాగశ్విన్ అండ్ తర్వాత కల్కి 2898 AD సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? బుర్రపాడు క్లైమాక్స్ అయితే థియేటర్ లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను బాగా ఆలోచించింది ఏంటంటే, ఏంటి ప్రభాస్ కర్ణుడా దోల తీరిపోయింది అసలు. ఆ క్లైమాక్స్ అయితే పీక్రా. అంటే లైక్ ఒక పర్సెప్షన్ అయితే మార్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ అరే ఇప్పుడు దాకా అందరూ ప్రెడిక్ట్ చేశారా కల్కి ఆడు, కల్కి ఏంట్రా అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యారెక్టర్ తీసుకొచ్చాడు ప్రభాస్ కి. ఎగ్జాక్ట్లీ హ్యాట్స్ ఆఫ్ రా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పార్ట్ 2 అని నీ అమ్మ మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు ఆగాల. దట్స్ వాట్ దే ఆర్ మేకింగ్ us to wait. అయినా ఎంత వెయిట్ చేసినా సరే, అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, చాలా మంది యాక్టర్స్ గురించి అని కాదు కానీ మూవీ టెక్నికల్ గా ఒక మంచి పర్స్పెక్టివ్ ని ఓపెన్ చేసింది హిందూ మైథాలజీ అండ్ ఆల్సో విత్ సై చాలా నచ్చింది. అండ్ ఆల్సో కమింగ్ టు విక్కీ, నీకేమనిపించింది? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ ఆఫ్టర్ లైక్ కంప్లీటింగ్ మూవీ? ఎలా నీకేమనిపించింది అసలు? ప్రమోషన్స్ లేకుండా కూడా దోలు ఇచ్చేయచ్చు ఇండస్ట్రీ అని అనిపించింది. ఆయన అంత పెద్ద సినిమా తీసి ప్రమోషన్ చేయక, ఇంటర్వ్యూలు ఇవ్వక, నా పని నేను చేసుకుంటానులే, మీకు అవన్నీ ఎందుకు, మీరు సినిమాయే మాట్లాడుతుంది, పక్కడు దోలు తీసి దోపేస్తాడు నీట్ గా. కంటెంట్ ఉంటే ఏమీ అవసరం లేదు అని ప్రూవ్ చేస్తాడు రా నాగి. బక్కడు మామూలుడు కాదురా. లేదు, అదేదో సేయింగ్ ఉంది కదా, అదే అది మాత్రం హైలైట్. గ్రేటెస్ట్ క్రియేటివ్ మైండ్స్ అందరూ అంట కొద్దిగా అట్లానే నాగి ఎలా కనిపిస్తున్నాడో అట్లా సన్నంగా, కొద్దిగా షాబీగా ఇలాగే ఉంటారు. నేనైతే అరే ఫ్రమ్ దిస్ నువ్వు చెప్పు యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్. ఆగా నేను అడుగుతా ఇప్పుడు, నేను చెప్తాను ఆగరా. ఓకే ఇప్పుడు మమ్మల్ని అడిగావు కదా, ఇప్పుడు నేను అడుగుతా యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ నువ్వు చెప్పురా. నాకు నేను ఎందుకు నా లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తా, ఎలా ఉంది తెలుసా. నాకు ఒక లాస్ట్ ఆ రోబోటిక్ సీన్ దగ్గర నుండి అందరూ అరుస్తున్నారు కంటిన్యూస్ గా. నేను ఎలా తెలుసా, ఇలా స్టన్ అయిపోయి ఇలా ముందుకు సీట్ నుండి ఇలా ముందుకు వచ్చి అని ఉండిపోయినా. తెలుగు సినిమా లాస్ట్ 20 minutes నేను దట్ వాజ్ మై లైక్, అరే ఆఫ్టర్ కంటిన్యూస్ తర్వాత కూడా వచ్చే ఆ సీన్స్ అన్ని చూస్తుంటే మహాభారతం ఎపిసోడ్స్ అసలు మైండ్ బ్లోయింగ్ రా. అసలు ఒక్క షాట్ మైండ్ పోయింది లోపల నాకైతే. ఫస్ట్ 5 minutes మ్యాడ్ రా నాకు. అక్కడ అలా కృష్ణుడు అలా నడుచుకొస్తుంటే అశ్వత్థామ వైపు ఉత్త బాగుంది స్క్రీన్ తెలుసా. అసలు ఫేస్ చూపించకపోయినా జస్ట్ ఆ వాక్ తో రకమైన గూస్ బంప్స్ రా. గూస్ పింపుల్స్ కాదు, గూస్ బంప్స్. అండ్ ఆల్సో ఆ గూస్ పింపుల్స్ కి కారణం అర్జున్ దాస్. మనోడు వాయిస్ యాప్ట్ అయింది కృష్ణుడికి. ఆయన కూడా సూర్య అది ఉంటది కదా సినిమా ఫ్లైట్ ది, ఆకాశమే నిహద్ర, అందులో హీరో పక్కన చేశాడు కేకే కృష్ణకుమార్ అని. కృష్ణుడి క్యారెక్టర్ ఆయన చేశాడని టాక్, మరి మనకు తెలియదు. కోఇన్సిడెన్స్ ఏంటి తెలుసా, ఆయన పేరు కూడా కృష్ణ కుమార్.
ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ విజువల్ గా ఫస్ట్ 5 minutes లో మీకు ఒక కంప్లీట్ ట్రీట్ ఉంటది. అంటే ఒక మహాభారతం ఎపిసోడ్ జరుగుంటే ఆ టైంలో షూట్ చేసి ఉంటే ఇలా ఉండేదా, మైథలాజికల్ గా హిస్టారికల్ గా ఎలా ఉండేదా అన్న దాన్ని మాత్రం హై లెవెల్లో చూపించాడు. అండ్ ఆల్సో కలర్ గ్రేడింగ్, కమింగ్ టు కలర్ గ్రేడింగ్ ఎక్కడా తగ్గలేదు. ఆల్సో సినిమాటోగ్రఫీ విచ్ వాజ్ లైక్ అమేజింగ్ ఇన్ ద మూవీ. దాని తర్వాత మా ఇంట్రడక్షన్ ఉంటుంది 20th minute దగ్గర. మధ్యలో సీన్స్ ఉంటాయి. ఒకటి చెప్తా, లాగ్ అన్నది కామన్ రా. ఇప్పుడు నీకు స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే ప్రతిదీ 2D లేకపోతే 3D లో చూపించేసి ఫట్ 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 అని వెళ్ళిపోవాలి అంటే ఇంకెందుకు నీకు. ఇప్పుడు అసలు కమల్ హాసన్ ఎవరు, ఆయన క్యారెక్టర్ ఏంటి ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ ఊరిని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ మనుషులు అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం ఏం జరుగుతున్నది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఏజ్ మూవీ రా ఇది, ప్రాంగా చెప్పాలి న్యూ ఏజ్ మూవీ. నువ్వు నీ బుర్రలోకి ఎక్కాలి అంటే ఆ మాత్రం డీప్ గా వెళ్ళాలి కదా. దట్స్ వాట్ ఐమ్ లైక్ ట్రైయింగ్ టు టెల్ యూ. లైక్ అక్కడ కూడా ప్రతి దానికి ఒక ఫస్ట్ ఇనీషియల్ గానే అంటే మహాభారతం ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత 3 worlds గురించి, అంటే కాశీ గురించి, అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ గురించి, అట్ ద సేమ్ టైం శంబాలా, ఈ రెబెల్స్ ఎవరు, ఏంటి అసలు వీళ్ళ మోటివ్ ఏంటి, అసలు కాంప్లెక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు, ల్యాబ్ ఏంటి, ఆర్ ఎల్స్ ఇక్కడ కాశీలో ఈ బౌంటీ హంటింగ్ ఏంటి, ఎవరెవరిని పట్టుకోవాలి, లేకపోతే వీళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటి, ఇవన్నీ చూపించేటప్పటికి ద ఫస్ట్ క్యామియో ఇన్ ద మూవీ ఆర్జీవే కదా, మృణాల్ ఠాకూర్ వస్తుంది. దాని తర్వాత అంటే లైక్ అదే నేను ఆ సీన్ కి అయితే అంత నవ్వుకున్నాను తెలుసా. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆర్జీ. అంటే మృణాల్ ఠాకూర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదు అంటే అనుదీప్ కేవియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా కొంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫరీ అబ్దుల్లా, వీళ్ళందరూ 1 minute 2 minutes ఉన్నోళ్ళే. కానీ నేను అసలు ఆర్జీవి అసలు క్యామియో అనగానే నేను ఈ డీటెయిలింగ్ అవుతున్న క్రమంలో అసలు దీపిక రోల్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది కాంప్లెక్స్ లో, టు బి లైక్ స్పెసిఫిక్ ఏం చేస్తున్నారు అమ్మాయిలతో. అసలు మళ్ళీ ఇఫ్ యూ కుడ్ నోటీస్ ఫస్ట్ దాంట్లోనే వీడు చెప్తారు కదా 200 సంవత్సరాలుగా సుప్రీం యస్కిన్ ఉన్నాడు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు. ఆ డీటెయిలింగ్ నాకు అప్పుడు దట్స్ వై హిస్ బాడీ ఇస్ లైక్ దట్, ఇక్కడ కట్ వచ్చి ఈ పార్ట్ బ్రేక్ వచ్చి అసలు మాత్రం. అండ్ ఆల్సో వీఆర్ లైక్ వీ షుడ్ ఇప్పుడు మనమే ఇంత మాట్లాడుతున్నాం అంటే థింక్ ఇన్ అ వే 800 years తర్వాత ఇంకెంత టెక్నాలజికల్ అడ్వాన్స్ గా ఉంటది ఒక ఏరియా, ఒక కైండ్ ఆఫ్ ఏరియాలో ఎంత బిలోలో ఉంటారు పావర్టీ లైన్ లో అన్నది కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి చూపించాడు. అశ్వత్థామ ఇంట్రడక్షన్ నుండి అలా మెల్లగా ఒక్కొక్కటి వస్తున్నప్పుడు కోఇన్సిడెంటల్ గా ప్రభాస్ అనుకున్నది లైక్ నేనెవరో తెలుసా పైరవాన్ అనగానే కరెక్ట్ గా అప్పుడే అశ్వత్థామకి శివమని దొరికి ఇలా పెట్టుకోవడం ఎంత గ్లోరియస్ గా ఉంటదంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి అంటే ప్రీ ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగుంటాయి. సో అది ఇలా పెట్టుకోగానే మళ్ళీ మహాభారతం చిన్న కట్టపడుతుంది, మళ్ళీ అలా అనిపిస్తుంది సినిమాకి. క్లాష్ బిట్వీన్ భైరవ అండ్ అశ్వత్థామ ఎపిసోడ్ అయితే మాత్రం ప్లీజ్ ఒక్క డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. దట్స్ వేర్ అ క్రేజీ సీన్ హ్యాపెన్స్. రాజమౌళి గారు క్యామియో ఉంటారు అక్కడ. అరే అన్ఎక్స్పెక్టెడ్ రా యాక్చువల్లీ అక్కడ ఆ డైలాగ్స్ వర్షన్ కానీ పెట్టకపోయి ఉంటే కనుక ఫ్లాప్ అయ్యేదేమో. కానీ అసలు నిజంగా డైలాగ్ వర్షన్ ప్రభాస్ కోసం మాట్లాడితేరా గ్రే క్యారెక్టర్ లో ఉన్నాడు మాయ. అట్నుంచి మంచోళ్ళ లేడు, ఇటు నుంచి పూర్తి చెడ్డోళ్ళ లేడు. మనోడు సెల్ఫిష్ గ్రే క్యారెక్టర్ లో ఉన్నాడు. నాకు ఎలా అనిపించాడు అంటే డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ఉంటాడు చూసావా, ఆ కామెడీ టైమింగ్ వాళ్ళు చేశాడు అనిపించింది. అంటే నాకు ఆ చూడగానే అమ్మా చాలరా ఎన్నాళ్ళు కనబడ్డావు. డైరెక్టర్ కూడా మన లైవ్ లో ఇన్స్టా లైవ్ అయింది కదా, అప్పుడే మా ప్రభాస్ మా అప్పుడే లీక్ వదిలేడు వీళ్ళు ఉన్నారని చెప్పి. అది కట్ చేస్తే నాగి ఏం చెప్పాడు అనుకున్నావు, సాహోలో కూడా ఇది రిమెంబర్ ఫస్ట్ ఫైట్ లోని నువ్వు బేభత్సంగా ఫైట్ చేస్తా ఉంటావు, ఒక అందమైన అమ్మాయి వర్షం పడుతూ ఉంటే
ఈ వర్షంలో ఇచ్చేస్తున్నావు పాప, బట్టలు ఆరేస్తున్నావా, అయినా వీళ్ళు ముందు పన్నీర్లో నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా ఇష్టం. సో బాగుంటది నీలో అది అని చెప్పి బాగా చేశాడులే. అరే అంటే బాగుంటది. మేబీ చాలా మందికి నచ్చి ఉండకపోవచ్చు. అశ్వత్థామకి ప్రభాస్ కి అక్కడ ఫైట్ అవుతున్నప్పుడు ఆ అశ్వత్థామని ప్రభాస్ ఇలా ఇలా గుద్దుకుంటారు, అది గుద్దేస్తాడు గట్టిగా. ఎక్స్ప్రెస్ ఇచ్చాడు రా. సర్లే కాంప్లెక్స్ కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అరే ఆ సీన్ అయితే నాకు ఎంత నవ్వొచ్చింది తెలుసా. మనోడు ఎలాగో సినిమా అంతా చేస్తున్నాడు కాబట్టి ఆ టైంకి అది చేస్తే ఇంకా బాగా పండిందిలే. లేదనుకుంటే ఆ ఒక్క సీన్ లో వచ్చింటే అవ్వదు, కానీ బాగుంది. ఈ డౌట్ అంటే లైక్ రాలేదా మీకు? ఎందుకంటే ఓకే, లార్జన్ దాన్ లైఫ్ బౌంటీ హంటర్ క్యారెక్టర్ గా ప్లే చేస్తున్న ప్రభాస్ ఈజ్ లైక్ అ హ్యూమన్, ఈజ్ నాట్ అ గాడ్, ఈజ్ నాట్ అ డెమి గాడ్, ఈజ్ నాట్ సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్, బికాస్ దట్స్ హౌ స్క్రీన్ ప్లే షోస్. కానీ అశ్వత్థామకి ప్రభాస్ కి ఫైట్ అవుతున్నప్పుడు ఘోరమైన దెబ్బలు తింటాడు. ఎక్కడ గుద్దితే గోడల మధ్యలో వెళ్ళిపోవడం, హౌ ఎలా తట్టుకుంటున్నాడు, హౌ ఈస్ రెసిస్టింగ్ ఇట్ అని అనుకున్నాను. కానీ దీని గురించి చివరిలో మళ్ళీ మాట్లాడుకుందాం. అది క్లైమాక్స్ చెప్పి కొంతమంది ఒక ప్రముఖ యూట్యూబర్లు కానీ ఎవరైనా ఒకవేళ మీకు ఏం నచ్చలేదో చెప్పాలని అనుకుంటే ట్రై టు బీ మోర్ స్పెసిఫిక్ అబౌట్ ఇట్. ఎందుకంటే చూస్తున్న వాళ్ళు ఎవరు లైక్ నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే కాదని నేను అనుకుంటున్నాను. సో ట్రై టు బీ మోర్ స్పెసిఫిక్ అండ్ ఆల్సో ఇప్పుడే మనం ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడరా అన్నదైతే మాత్రం ఆలోచించుకోండి. తెలుగు సినిమా ఇస్ లైక్ డెవలపింగ్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ విచ్ వాజ్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ బాహుబలి కావచ్చు, పాన్ ఇండియా మూవీస్ వల్ల మనకి లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చింది. కొత్త కొత్త డైరెక్టర్స్ ఇంకా అటెంప్ట్స్ చేయడానికి ఇంకా ముందుకు వస్తున్నారు. నాగశ్విన్ ఇస్ లైక్ 2 movies ఓల్డ్ డైరెక్టర్ అంతే. అలాంటి ఒక డైరెక్టర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసి ఇంతమంది డైవర్స్ యాక్టర్స్ ని తీసుకొచ్చి యాక్ట్ చేపించి ఇంత ప్రాసెస్ ని ఒక అవుట్పుట్ గా తీసుకొచ్చి మన ముందు పెట్టాడనంటే ఫస్ట్ ఆ అటెంప్ట్ కి మనం అప్రిషియేట్ చేయాలి. అది మామూలు మ్యాటర్ కాదురా, అంత స్కేల్ లో తీసుకెళ్లాడు రా సినిమాని. we have to first of all like appreciate their effort. ముందుగా ఒక విమర్శ చేసి అరే we have to appreciate them. నీకు తెలిసిపోతుందిరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ చూసావు, దాని దెంగారు అంటే సినిమా అలానే ఉంటది. బాబా స్ట్రైట్ దమ్కి ఇదంతా కాదు, స్ట్రైట్ దమ్కి ఓం రాజ్ కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. అది కాదురా, నేను ఇంకా అంటే నేను చూసిన ఫస్ట్ నెగిటివ్ ఏం తెలుసా, యూట్యూబర్లు ఉంటారు ఆబ్వియస్లీ, కొందరు చెప్తా ఉంటారు అంతేం అనిపించలేదు, గ్రీన్ స్క్రీన్ వేస్ట్ చేసినట్టు ఉంటది, అంత ఎఫెక్టివ్ గా లేదు, మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడడం అవి ఇవి ఆ పాయింట్స్ వచ్చాయి. ఒక హిందీ నా కొడుకు మీకు ఆడు చూడడానికి ఎలా ఉన్నాడు అనుకున్నాం, కిందిగా ఉన్నాడు, ఆడు చెప్పే స్టోరీ ఏంటి అనుకున్నాం. అమితాబ్ బచ్చన్ కోసం వెళ్ళాను, స్టోరీ ఏం పెద్ద లేదు, అంత పెద్ద యాక్టర్ పెట్టుకొని చిన్న చిన్న రోల్స్ ఇస్తారా, అంత తక్కువ డైలాగులు ఇస్తారా అని చెప్పి సొల్లు మాట చెప్పాడు వాడు. అసలు కూర్చుని ప్రమోషన్స్ ఏం చేయలేదు, ఓకే, బట్ వెళ్ళిందే అమితాబ్ సార్ కోసం వెళ్ళాను. కమల్ సార్ కూడా అసలు ఎందుకున్నారు సినిమాలోని, వేస్ట్ కదా. హిందీలో కూడా మన ప్రశాంత్ వర్మ రిలీజ్ చేయించాలి, అక్కడ కూడా చేయించాలి. కల్కి ఆ కల్కి వెళ్ళిపోయారు సార్. ఓకే भैया आप एक बार फिर से आपको मैं बोल रहा हूँ कि हिंदी लोग अगर आप लोगों को समझ में नहीं आया है तो एक बार जरूर फिर से सिनेमा थिएटर को जाके एक बार सिनेमा देख लीजिए और पूरी समझ के साथ देख के सुन के पूरी होश के साथ सुन के देख के आप फिर से थिएटर के बाहर आके फिर से रिकॉर्ड कीजिए आपका रिएक्शन, या फिर हमारे पास आ जाओ, हम बाम लगा देंगे. ఫైనల్ గా ఒకటేరా, మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే అప్పుడు చేయడరా. వీళ్ళ సినిమా వీళ్ళే బాగాలేదు అంటున్నారు, ఇంక మనం ఏం చూస్తాం అంటారు. ఈ 6 నెలల్లో నాకు తెలిసి ఇది 2వ సినిమా రా. హనుమాన్ తర్వాత మళ్ళీ ఇదే ఈ స్కేల్లో ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ కానీ ఇంత అద్భుతంగా సినిమా బయటకు వచ్చింది అవుట్పుట్ అంటే ఈ 2రా. అని మన వీటిని కూడా తొక్కేస్తానంటే ఎక్కడ వద్దురా. Coincidentally, these are 2 films which talk about mythology also, but in present generation and also future generations. ఇలాంటివే కదా మనం మార్వెల్ తీస్తే చూస్తారా, దాన్ని మాత్రం ఏమనరా, లేకపోతే ఇదే డీసీ తీస్తే చూస్తారా, పొరుగింటి కూర అలా కాదు కదా రుచి అన్నట్టు మనకి మనకు నచ్చవు, పక్కోడి సంఖ్య నచ్చుద్ది. నిజమయ్యా, మనకు అందదు కదా, పక్కోడికి నచ్చుద్ది. టమాటాలు ఆదిపురుషుకి దీనికి 2.75 ఎంతో ఇచ్చాడు తెలుసా.
టమాటాలు అంటే మీకు అర్థమైపోయి ఉంటది ఆవిడిచ్చాడు. అరే అండ్ ఆల్సో నాకు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఈ ఎండింగ్ వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ లో కూడా వన్స్ ఒకసారి ఆ అస్త్రం నాది కాదు నా సోదరుడిది అన్నది ముందే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సడన్ గా ప్రభాస్ పట్టుకున్న వెంటనే ఎవరు దుర్యోధుడా కాదు, ఓకే ఓకే పాండవుల వైపు భీముడా చౌకొరికిసాడు నాకు సినిమా చూడండి. అసలు నువ్వెవరు అన్న దానికి లాస్ట్ లో కృష్ణుడు మాటలతో ఆ ఎలివేషన్ ఇస్తూ ఆ లాస్ట్ ఒక షాట్ ఇలా తిప్పి ఇలా కొడతా చూసావు బాణం మ్యాడ్ అసలు మ్యాడ్. అండ్ ఆల్సో కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది చూసావా. ఎండ్ క్రెడిట్ సీన్ లాగా కమల్ హాసన్ గారిది ఒక ట్రాన్స్ఫర్మేషన్ సీన్ కంప్లీట్, మళ్ళీ బాడీ వచ్చేటట్టు చిన్న చొక్కకే ఇలాగ అయిపోతే ఇంకొక మీద ఏమైపోతుందో మరి. అట్ లాస్ట్ గా ఇదంతా చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయి హైప్ తో చచ్చిపోతానేమో అని అనిపించింది నాకు. ఇది నా ఫీల్. అల్టిమేట్ నీకు ఆ బిఎన్బి సిరీస్ యానిమ్ సిరీస్ చూస్తే కనుక ఇది చాలా బాగా త్వరగా కనెక్ట్ అయిపోతాం ఆ సినిమా చూసినప్పుడు. నాగార్జున చేసిన ప్లస్ పాయింట్ అదే, మంచిగా బాగా ప్లాన్ చేసుకున్నాడు. సోషల్ మీడియాని అయితే మాత్రం బాగా యూజ్ చేసుకున్నాడు రా, చాలా బాగా ఓటీటీ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకున్నాడు. ఒక్క ప్రమోషన్స్ అనేది లేదని అంటున్నారు కానీ అసలు సినిమాకి ప్రమోషన్ లేకపోయినా సరే 191.5 crores హైయెస్ట్ గ్రాసింగ్ అన్నట్టు మళ్ళీ పెట్టినట్టు ఉన్నాడు కదా. సారీ బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ చేస్తాడు 192 crores ఫస్ట్ డే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తాను, సినిమా చూడకపోతే ఫస్ట్ వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని సినిమా చూడమంటాను. ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, ఇలా ప్రభాస్ సినిమా అన్ని ఒక్క మైండ్ సెట్ తోనే వెళ్ళాను రా నేను. ఇంక బుర్రలో ఏమి పెట్టుకోవాలి, ఏ బొక్క చూపిద్దామా, ఈ బొక్క చూపిద్దాము, ఇటు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడా, ఇటు తెలుగులో మాట్లాడుతున్నాడా, తమిళ్లో మాట్లాడుతున్నాడా, నేను ఏమీ చూడలేదు. మోర్ ఓవర్ ఈ సినిమాలో క్యామియో ఇచ్చిన ప్రతి ఒక్కరిది కూడా అసలు ఎందుకు వచ్చారు ఇల్లు అన్నట్టయితే లేదు. డిసప్పాయింట్ కూడా క్యామియో అయిపోయిందని అనిపించింది నాకు. కలికి కాదు కాదు కర్ణ ఓకే, ఇది ఒకటి షార్ట్ అయిపోయింది. వాట్ ఇస్ ప్రాజెక్ట్ కి అంటున్నాం, దానికి మనకు అత్తా లేవు. అవును, అది తర్వాత అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ, అవును, సేవియర్, వారియర్, కొండేమో అర్జునుడు కొండ. నేను తీసుకోలేకపోయాను కానీ నాగేశ్వరి కోసం తీసుకున్నాను మళ్ళా. అంతే, తప్పదు. ఓవరాల్ బాగుంది. ఫస్ట్ కూడా బొడగేసింది, ఇదేం గన్రా బాబులు అనగానే అది బండి అయిపోయింది రా, ఇదేం టెక్నాలజీ రా బాబు అని నాకైతే మైండ్ తెగిసింది అక్కడ. చూసినప్పుడు అట్టపెట్టిలో ఉంది, వాటర్ గన్ లాగా. అరే సినిమా అంతా బాగుంటది రా, చిన్న లాగ్ ఉంటది, అంతా బాగుంటది, మిగిలింది అంతా ఫస్ట్ హాఫ్ లోనే ఉంటది. అదే ఎస్టాబ్లిష్మెంట్ వల్ల అంతే. నాకైతే అదొకటే అనిపించింది, కంప్లైంట్ ఇంకేమీ లేదు. ఎవరైనా ఒకవేళ మూవీ చూడలేనట్టయితే కనుక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది మూవీ. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది యు మస్ట్ షుడ్ హ్యావ్. అంతే, ఏదైతే నేరా టిఎఫ్ఏ బాగుండాలి, డబ్బా కనెక్ట్స్ బాగుండాలి. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమాలో ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ అయితే మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.